హిమల్ హెర్బల్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులకు నమస్తే. ఈరోజు మనము టర్మరిక్ బయో ఎంజైమ్ ఏ విధంగా తయారు చేయాలి అన్నది ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. బయో ఎంజైమ్ తయారు చేయడానికి మనం ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కంటైనర్ను తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క కంటైనర్కు ఈ మూత హెయిర్ టైట్ అంటే గాలి వెలుపలి గాలి లోనికి వెళ్ళకుండా ఫుల్ హెయిర్ టైట్గా ఉండేటట్టు ఒక కంటైనర్ను మనం తీసుకొని ఈ యొక్క కంటైనర్లో మనము మొదట నీటిని నింపాలి. ఈ నీరు ఎన్ని గ్రాములు పడుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. అంటే ఉదాహరణకు ఈ కంటైనర్లో 2 లీటర్ల నీరు పట్టినట్లయితే అది 2000 గ్రాములు లెక్క వస్తుంది. 2000 గ్రాములు 15 భాగాలు చేయాలి. 15 భాగాలు చేసినట్లయితే ఒక భాగం 133 గ్రాములు వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క కంటైనర్లో 2000 గ్రాములు మనకు పడుతుంది అన్నట్లయితే ఆ 2000ను 15 భాగాలు చేస్తే ఒక భాగము 133 గ్రాములు వస్తుంది. ఆ 133 గ్రాములు 1 పార్ట్ బెల్లము, 3 భాగాలు ఈ యొక్క టర్మరిక్, 3 భాగాలు, 10 భాగాలు నీరు ఇందులో వేసి ఒక భాగము ఇక్కడ ఖాళీ ఉంచాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఖాళీ ఉంచి ఈ విధంగా హెయిర్ టైట్ మూసి 3 నెలలు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. మొదటి 30 రోజులు తెల్లవారి సాయంత్రం ఈ మూత తీసి ఈ యొక్క మిశ్రమాన్ని ఒక కర్రతో బాగా కలిపి మళ్ళీ గట్టిగా మూసేయాలి. ఈ విధంగా 30 రోజులు చేయాలి ఫ్రెండ్స్. ఆ తరువాత 30 రోజులు 15 రోజులకు ఒకసారి ఆ లెక్కన 2 సార్లు, 2వ నెల 2 సార్లు 15 రోజులకు ఒకసారి చొప్పున బాగా కలిపి ఈ మూత మూసి ఉంచాలి. 3వ నెల ఈ యొక్క మూతను తీయకుండా అలాగే గట్టిగా మూసి ఉంచినట్లయితే 90 రోజులు పూర్తి అవుతుంది ఫ్రెండ్స్. ఈ 90 రోజులు పూర్తి అయిన వెంటనే ఈ యొక్క బయో ఎంజైమ్ తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మనము 90 రోజులు పూర్తి అయిన తరువాత వడగట్టి ఈ యొక్క ద్రవాన్ని మనము సేకరించి ఉంచుకున్నట్లయితే వీటితో మనము కూడా సోపులు, టర్మరిక్ సోప్ తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క లిక్విడ్ ఎన్ని సంవత్సరాలైనా కూడా చెడదు ఫ్రెండ్స్, అలాగే ఉంటుంది. ఈ యొక్క టర్మరిక్ బయో ఎంజైమ్ తయారైన తరువాత నేను ఇది ఏ విధంగా ఉంటుంది అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.